ఈ జిల్లాలో నాకు వచ్చిన విజ్ఞప్తులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇరిగేషన్ విషయంలో నాగార్జున సాగర్ ఎడమకాలు కానీ, మూసీ విషయంలో కానీ, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కానీ, మరి ఎత్తిపోతల పథకాల విషయంలో కానీ, మరి పాతవి అన్ని అవసరం ఉన్న ఆపరేషన్ మెయింటెనెన్స్ చేస్తూ ఎక్కడెక్కడ నీటి వసతి ఉందో కొత్త పథకాలను మంజూరు చేసి నిర్మిస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా ధాన్యం సేకరణలో, వరి ధాన్యం సేకరణలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అత్యధిక ధాన్యం మరి దొడ్డు రకాలకి ఎంఎస్పీ ధరపై, సన్న రకాలకి 500 రూపాయల బోనస్ తో మరి ప్రతి గింజ కొనుగోలు చేస్తున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తూ గతంలో రాష్ట్రంలో దొడ్డు బియ్యం కోర్స్ గ్రేడ్స్ ఇచ్చేవారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కడుపు నిండా ఆహారం పెట్టాలి, అన్నం పెట్టాలి, సంపూర్ణ ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ సివిల్ సప్లై శాఖ ద్వారా 6 కిలోల సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనించారు. సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ మీ ఉత్తమంగా ఈ ప్రాంతం నుంచి 7 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా మరి మీరు గెలిపించినందుకు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత ఉంటానని, ఈ జీవితం ఈ సూర్యాపేట జిల్లా ప్రజల అభివృద్ధికి, మీకు మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మా జీవితం అంకితం చేస్తున్నామని చెప్పి ఈ మరి తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.